అరవకుండా పిల్లల్ని స్కూల్కి పంపటం ఎలానో తెలుసా అండి? ఉదయాన్నే లేచి అరిస్తే లాభం లేదు. ఆ యుద్ధానికి ప్లానింగ్ అంతా ఆ ముందు రోజు సాయంత్రమే జరిగిపోవాలి. గుర్తుపెట్టుకోండి, గన్ డిసైడ్ చేసేది ఫైట్ మాత్రమే, కానీ లైఫ్ని డిసైడ్ చేసేది మటుకు మనం మాట్లాడే ప్రతి మాట. పొద్దున్నే మీ ఇల్లు వార్ జోన్ కాకుండా ఉండాలంటే అది ఎలానో నేను చెప్తాను, వినండి. ప్రతి సంవత్సరం జూన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ ఒకటే సీన్: కొత్త క్లాస్, కొత్త బుక్స్, కొత్త యూనిఫామ్స్. ఈసారి ఎలా అయినా తొందరగా వెళ్ళగాలి, ఈసారి బాగా చదువుకోవాలి. కట్ చేస్తే మళ్ళీ 2 వారాలు తిరిగేసరికి షూస్ ఎక్కడ ఉన్నాయని అరుపులు, స్కూల్ బస్సు వచ్చేస్తుందని కేకలు, టిఫిన్ తినట్లేదని కోప్పట్టాలు. ఇవన్నీ మనం ప్రతి ఇంట్లో చూస్తూనే ఉంటాం. మన మార్నింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఒక మంచి సెల్ ఫోన్ విత్ మంచి డిస్ప్లే, కానీ ఆన్ చేస్తే ఒక్క నిమిషంలో ఆఫ్ అయిపోతుంది. ఇది మన పరిస్థితి. తప్పు పిల్లలది కాదు, మీది కాదు, టైమింగ్ది. మనం అందరం ఏం చేస్తామంటే మార్నింగ్ సిచ్యువేషన్ మార్నింగే సెట్ చేయాలనుకుంటాం. అదే తప్పు. బెటర్ మార్నింగ్స్ ఎప్పుడూ కూడా బెటర్ ఈవినింగ్స్తో స్టార్ట్ అవుతాయి. మనం ముందు రోజు ఈవినింగ్ కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఎప్పుడూ కూడా చాలా స్మూత్గా ఉంటుంది. నిద్రపోయే ముందు ఇంట్లో వాతావరణం ఎంత ప్రశాంతంగా ఉంటే తర్వాత రోజు ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అంత స్మూత్గానూ జరిగిపోతుంది. ఇదేదో నేను ఎక్కడో పుస్తకాల్లో చదివింది కాదు, నేను చూసింది నేను చెప్తున్నాను. దీన్ని ఎలా సెట్ చేయాలో చెప్తాను. దీనికి 3 పద్ధతులు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, మీరు నైట్ టైము పడుకునే ముందు మీ ఫోన్ పక్కన పెట్టేసి పిల్లలతో పాటు ఉండండి. వాళ్ళు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ప్రెజెన్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. వాళ్ళు చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. ఇక రెండోది, రేపటి షెడ్యూల్ అంతా కూడా వాళ్ళతో ప్రాపర్గా డిస్కస్ చేయండి. ఎన్నింటికి లెగాలి, ఏం బట్టలు వేసుకోవాలి, ఏం బ్రేక్ఫాస్ట్ తినాలి, ఏం బుక్స్ సర్దుకోవాలి, స్కూల్కి ఎన్నింటికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో ప్రాపర్గా డిస్కస్ చేస్తే వాళ్ళ మైండ్ రిజిస్టర్ అవుతుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మొత్తం డైరెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి యుద్ధం గెలవడం చాలా సులువైంది. అలానే పిల్లలకు కూడా వాళ్ళకి తెలిసిన దారిలో పరిగెత్తడం చాలా ఈజీ. తెలియని దారిలో వాళ్ళు పరిగెత్తలేరు, వాళ్ళు ఏమీ పర్ఫార్మెన్స్ చేయలేరు. ఇక మూడోది, పడుకునే ముందు వాళ్ళని మెచ్చుకోండి. అంటే యు ఆర్ వెరీ గుడ్ అనో లేకపోతే ఇంకోటో కాదు, వాళ్ళు చేసిన పనుల్ని మీరు పొగడండి. వాళ్ళకి లెక్కలు రావట్లేదు కానీ వాళ్ళు ప్రయత్నం చేశారు, అదే చెప్పండి వాళ్ళకి. నాకు అర్థమవుతుంది, నువ్వు మ్యాథ్స్తో కష్టపడుతున్నావు కానీ నువ్వు ట్రై చేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పండి. అలానే చెల్లెలికో తమ్ముడికో హెల్ప్ చేసావు, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పండి. ఆ ఒక్క మాట వాళ్ళ నిద్రలోకి తీసుకెళ్తుంది. ఆ మాటే నైట్ అంతా కూడా పని చేస్తుంది.